ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ముగ్గురు భక్తుల జీవితాల్లో కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ మూడు క్వాలిటీస్ చెబుతాను ఒక్కొక్క భక్తుల జీవితాల్లో. ఆ మూడు అంశాలు మనం కూడా ప్రాక్టీస్ చేయవలసినట్లుగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అబ్రహాం గారి జీవితం నాకు జ్ఞాపకం వచ్చింది మా నాన్న చూసినప్పుడు అనమాట. అబ్రహాము గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్షి. దేవుడు ఏం చెబుతారంటే, అబ్రహాము తన తర్వాత తన పిల్లలకి నీతి న్యాయము జరిగించు ద వేస్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని యొక్క న్యాయమైన విధులు మార్గాల్లో నడిపించేటట్లుగా చేస్తాడు అనేది అన్నమాట. అబ్రహాము గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. మా నాన్న కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెబుతూ ఉంటాడు. ఫస్ట్ థింగ్ ఏమని చెబుతూ ఉంటాడంటే, మనకి యాక్చువల్గా వారసత్వంగా రావాల్సింది, ఇన్హెరిటెన్స్గా రావాల్సింది దేవుని పట్ల భయభక్తులు కలిగించే జీవితం మనకు ఇన్హెరిటెన్స్ రావాలరా మన పిల్లల నుంచి. ఎందుకంటే మాకు ఎవడు ఆస్తిపాస్తులు ఎవడు ఇయ్యలేదు, అసలు మమ్మల్ని చదివించేవాడే లేడు. ఏదో మామూలుగా ఆస్తిపాస్తులు అనేది తర్వాత మేము సంపాదించుకుని తర్వాత ఇచ్చేది. కానీ నిజమైన ఆశీర్వాదం అబ్రహాము ఇస్సాకుకి ఎలా ఇచ్చాడో, అంటే తన భయభక్తులు కలిగిన జీవితాన్ని ఇలాగ అనమాట. ఆ ఇన్హెరిటెన్స్ రావాలి. ఎందుకంటే మాకు, అంటే మా నాన్నకి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు ఒక మాట అడుగుతూ ఉండేదంట. మామూలు బడికి వెళ్ళావా, అన్నం తిన్నావా అని అడిగేది కాదు. అయ్యా ప్రార్థనకి వెళ్ళావా, వాక్యం చదువుకున్నామని అడుగుతూ ఉండేది ఎప్పుడేమో. అలాగే లోకా గారి భార్య, అంటే మా నాన్న వాళ్ళ తాతగారి నాయనమ్మ, వాళ్ళ నాయనమ్మ కూడా ఎప్పుడు అడుగుతూ ఉండేది అనమాట. దేవుని గురించి చెబుతూ ఉండేది అని చెబుతూ ఉండేవాడు అనమాట. అలా దేవుని గురించినటువంటి భయభక్తులు కలిగి ఉండటం, అది మనకు ఇప్పుడు ఇన్హెరిటెన్స్గా వస్తూ ఉండాలి. ఎందుకంటే సామెతలు ఈ వాక్యం కూడా చెబుతూ ఉండేవాడు ఎక్కువ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం అధికము కాదని. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే దేవుడు అబ్రహాముని గురించి చెప్పేటప్పుడు అబ్రహాము తన ఆస్తిపాస్తుల్ని ఇస్సాకు ఇన్హెరిటెన్స్గా ఇస్తాడు అని చెప్పలేదు. భయభక్తులు కలిగి ఉండటం, అంటే నా వేస్ ఆఫ్ ద లార్డ్ ఫాలో అయ్యేటట్లుగా చేయటం, అది ఇన్హెరిటెన్స్గా ఇస్తాడు. అలాంటి ఇన్హెరిటెన్స్ కలిగిన జీవితం ఉండాలి అని చెబుతూ ఉండేవాడు ఎక్కువ. వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ గురించి చెబుతూ ఉండేవాడు అనమాట ఎక్కువ మా నాన్న. అది అనమాట. అందుకని అబ్రహాం గారి జీవితం మనకి జ్ఞాపకం వచ్చింది అనమాట. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఏంటంటే ద రియల్ ఇన్హెరిటెన్స్. మామూలుగా సామెతల్లో నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడని ఉంది కానీ ఆ నీతిమంతుడు నిజమైన ఆస్తిగా ఇచ్చేది తన నీతిమంతుడని ఉంది కదా. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అది ఆస్తిగా ఇస్తాడు. దానిని బట్టి మిగతాయన్నీ వస్తాయి. మిగతాయన్ని దేవుడే సమకూరుస్తూ ఉంటాడు అన్నీ. ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ద నీడ్, మనకు ఏదన్నా ఉద్యోగం కానీ లేకపోతే ఆస్తిపాస్తులు కానీ ఏ అవసరం అయితే ఉందో, ఇట్ ఈజ్ లైక్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనే దానికి బై ప్రోడక్ట్ లాగా వచ్చింది. మన తల్లిదండ్రులు లేకపోతే వారి పిల్లలకు ఆస్తిపాస్తులుగా ఇవ్వాల్సిన రియల్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, అది నేర్పించాలరా. అది ఎప్పుడు అది మీకు ఆశీర్వాదాలను ఇచ్చిద్ది, లేకపోతే మీకు కావాల్సిన అవసరతలన్నీ అది తీర్చిద్ది. మాకు మా అమ్మమ్మ నాయనమ్మల నుంచి వచ్చింది మాకు ఇదే, కానీ మాకు యాక్చువల్గా మాకెవడు డబ్బులు లేదు, అది మమ్మల్ని చదివించేవాడు కూడా లేని పరిస్థితులు ఉండేవి అని చెబుతూ ఉంటాడు అనమాట. అందుకని ఫస్ట్ అబ్రహాం గారి జీవితం జ్ఞాపకం వచ్చింది ఫస్ట్ అంశంగా. రెండవ అంశంగా ఏం గుర్తొచ్చిందంటే మోషే గారి జీవితం జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే సిస్టమేటిక్గా టైమ్లీగా చేయటంలో మోషే గారి ఇది జ్ఞాపకం వస్తూ ఉండేది అనమాట. మోషేలాగా మా నాన్న కూడా చాలా మోషే ఎలాగో ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడిగా ఉన్నాడో, అలాగే మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా అన్నీ అనమాట, చాలా అంశాల్లో మామూలుగా మామూలుగా కుకింగ్ బాగా చేసేవాడు, లేకపోతే అన్నీ మామూలుగా షెపర్డ్గా చేసేవాడు, లేకపోతే అన్ని పొలం పనులు, ఫార్మర్ కానీ చాలా పనుల్లో చేస్తూ ఉండేవాడు. అలానే అవన్నీ చేయడానికి ఏంటంటే ద ఫండమెంటల్ థింగ్ ఏం చేసేవాడు అంటే టైమ్లీగా ఒక సిస్టమేటిక్గా టైమ్లీగా ఉండేవాడు అనమాట. నేను డిసిప్లిన్ అనే పదం ఎక్కువ వాడతాను, కానీ డిసిప్లిన్ అనగానే ఎక్కువగా మనకు ఎప్పుడు నెగిటివ్ మీనింగ్ వచ్చింది. ఎక్కువ డిసిప్లిన్ చేయాలి ఏమంటే తన్నటమో లేకపోతే ఎక్కువగా అది గుర్తు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని అది కాదు యాక్చువల్ రియల్ డిసిప్లిన్ అంటే అది కాదు. సిస్టమేటిక్గా ఒక క్రమబద్ధంగా పొద్దున్నే లేవాలి. అందుకని మా నాన్న ఎప్పుడట పొద్దున్నే లేవాలి, తర్వాత ఇలా ప్రార్థన చేయాలి, అందరి గురించి పిల్లలందరి గురించి అలా ప్రార్థన చేయాలి, అలా టైమ్లీగా చేయాలన్నమాట. ప్లస్ ఏ టైం నుంచి ఏ టైంకి. అందుకని చాలా పనులు చేయడానికి కూడా సిస్టమేటిక్ అరేంజ్ చేసుకునేవాడు, పనులన్నీ చేయడానికి అనమాట. సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్గా ఉండేవాడు అనమాట. అలా
మోషే గారి జీవితంలో అది జ్ఞాపకం వచ్చింది. అలానే ఆ సిస్టమేటిక్గా ఇంకా ఇంకా కొన్ని ఆదివారం ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళేవాడు, ఎక్కడున్న ఏ పరిస్థితుల్లో ఉన్నా. అలాగే దేవునికి దశమ భాగం ఇవ్వాలి, అలాగే దేవుని కార్యాల్లో నమ్మకంగా ఉండాలి అనేది, దేవుని సొమ్ముని నమ్మకంగా ఖర్చు పెట్టాలి అనేది చెప్తూ ఉండేవాడు అనమాట ఎక్కువగా. ఈ మోషే గారి లాగా నమ్మకత్వం కూడా వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎదురుపల్లిలో ఉన్నటువంటి సంఘం, ఎదురుపల్లి చర్చ్, ఆ స్థలం ఏంటంటే ఎలాంటి సందర్భంలో అది కట్టబడిందంటే, అంతకుముందు జ్యోతక్క ఆపరేషన్ కోసం మైకేల్ బ్రౌన్ గారు కొంత డబ్బులు ఇచ్చారు ఆపరేషన్ నిమిత్తం సిఎంసి వెల్లూరులో. అప్పుడు అక్కడ డాక్టర్స్ ఆపరేషన్ చేయలేదు, తర్వాత అక్క దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి పంపించడానికి అడిగితే మీరే వాడుకోమని చెప్పారంట మైకేల్ బ్రౌన్ గారు. అందుకని ఏం చేశాడంటే మా నాన్న అప్పుడు వెదులుపల్లిలో ఆ 3 సెంట్ల స్థలం అమ్మకానికి వచ్చిందంట. కరెక్ట్గా 3 సెంట్ల స్థలాన్ని కొని తన దగ్గర ఉన్న డబ్బులతోటి కొంత తీసుకుని అక్కడ ఒక సంఘాన్ని కట్టి, చర్చిని కట్టి, ఈరోజు అక్కడ మనకి వెదులుపల్లి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చింది మరీదాస్ గారు చేస్తున్నారు కదా, అలా అనమాట. ఒక నమ్మకత్వానికి అదొక సాక్ష్యం లాగా ఉండేది ఆ చర్చి, వెదులుపల్లిలో ఉన్నటువంటి చర్చి. అంటే దేవుని సొమ్ము, మైకేల్ బ్రౌన్ గారు ఇచ్చిన సొమ్ము దేవుని పని నిమిత్తమే వాడాలి, నమ్మకత్వంగా ఉండాలి. అంటే ఇలా చాలా అంశాలు అనమాట. ఇవన్నీ ఒక సంఘటనలు ప్రూఫ్గా చెబుతా ఉన్నాను అనమాట. అదొక సాక్ష్యాలుగా ఉంటాయి అనమాట నమ్మకత్వానికి. దేవుని సొమ్ముని అలా సిస్టమేటిక్గా క్రమబద్ధంగా అన్నీ రాసుకునేవాడు. చిన్న చిన్న అకౌంట్స్ బుక్ లాగా ఉండేవి అనమాట, స్మాల్ బుక్స్ అవన్నీ. చర్చ్ అకౌంట్స్ అన్నీ క్లియర్గా రాసుకునేవాడు. అన్ని విషయాలు అలా నమ్మకత్వంగా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉండేవాడు అనమాట ప్రతి అంశంలో. సో ఈ ఫ్యాక్టర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనిపించేది అనమాట. మన జీవితాల్లోకి వచ్చేసరికి ఏంటంటే వేర్ వీ ల్యాక్ ఈజ్ హియర్. అలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉండబట్టి వాళ్ళకి కొద్ది రిసోర్సులు ఉండినా కానీ దే ఆర్ ఏబుల్ టు అచీవ్ ఏ లాట్. మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్కువ రిసోర్సులు ఉంటాయి కానీ బట్ వీఆర్ నాట్ దట్ మచ్ ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా లేకపోవటం వల్ల మనం ఆ రిసోర్సులని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేము అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ లాగా అనిపించింది మన దగ్గరికి వచ్చేసరికి. ఆ విషయంలో కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. మోషే అలా అన్ని పనులు చేసేవాడు, చాలా పనులు చేసేవాడు అనమాట. మోషే జీవితం లాగా రెండో ఫ్యాక్టర్గా ఇది నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. మా నాన్న జీవితానికి జ్ఞాపకం చేసినాడు అబ్రహాం జీవితం, మోషే జీవితం. తర్వాత మూడో అంశం ఏంటంటే యాకోబు జీవితం గుర్తొచ్చింది. యాకోబు జీవితంలో లాగా యాకోబు జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే అన్ని ఇంటర్నల్ క్వారల్స్, లేకపోతే ఫైటింగ్స్, లేకపోతే సమస్యలు, పోరాటాలతోనే జీవితం అంతా గడుపుతూ ఉండేది. కొన్నిసార్లు ఆ పోరాటాల్లో లోకపరంగా ప్రయత్నాలు చేసినట్టుండిద్ది. ఇంకోసారి ఏమో దేవుని అంటే తర్వాత లోకపరంగా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత దేవుని మీద ఆధారపడటం, దేవుని యొక్క తోడుని కోరుకోవడం అనేది యాకోబు జీవితంలో జరిగింది కదా. అంటే ఆ సమస్యలన్నిటిలో కొన్ని జయాలు, కొన్ని అపజయాలు అన్నిటిలో మధ్యలో కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీ ఈ హ్యాజ్ ఏంటంటే ఓపికతో ముందుకెళ్తాం అనమాట. పర్సివరెన్స్ అంటాం. అంటే సాధారణంగా మామూలుగా 2 రకాలు ఉంటారు. కొంతమంది మాటల్లో నెమ్మదస్తులుగా ఉంటారు, అంటే మాటల్లో ఓపికగా ఉంటారు, తొందరగా రెస్పాండ్ అవ్వరు, కోపాడరు. అలా మాటల్లో నెమ్మదిగా ఓర్పుగా ఉంటారు కొంతమంది ఏమో మాటల్లో దుడుకుగా ఉంటారు కానీ పనుల్లో ఓర్పుగా పనిచేస్తూ ఉంటారు అనమాట. అంటే కన్సిస్టెంట్గా, రిపిటేటివ్గా, కన్సిస్టెంట్గా, ఓర్పుగా అది పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఏకే నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని కూడా అలా ఆ చర్చి కట్టడానికి కూడా ఆ క్వాలిటీని జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నాట్లు వేయడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భం చాలాసార్లు చెప్తా ఉండేవాడు మా నాన్న. నాట్లు వేయడానికి మామూలుగా నారంతా బిగించి 5 ఎకరాల్లో మామూలు పొలం అంతా వాటర్ అంతా రెడీ చేస్తే ఆ రాత్రి వర్షం వచ్చిందని నెక్స్ట్ డే ఎవరు రాలేదు. అయ్యో నారంతా బిగించి పొలంలో పెట్టాము, ఎవరు రాలేదు, ఏం చేయాలని అప్పుడు వాక్యం తీసుకుని చదువుతా ఉంటే అప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇలా మాట్లాడేట్రా, నరపుత్రుడా నువ్వు లేచి దేవుని మందిర ఆవరణాన్ని కొలవు అనే వాక్యం ద్వారా దేవుడు ఏం చెబుతున్నారంటే అక్కడ సంఘం చర్చి లేదు, బిల్డింగ్ లేదు. సరే అట్టయినా అక్కడ ఒక స్థానిక సంఘం బిల్డింగ్ని కట్టాలి అని అప్పుడు దేవుడు ఇలా మాట్లాడాడని చెప్పి తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా అనేక అవాంతరాలు ఎదురైనా లేకపోతే ఇక ఫైనాన్షియల్గా రకరకాల సమస్యలు అన్నిటికీ ఎదురైనా కానీ అలా పట్టుదలగా ముందుకు సాగాడు అనమాట దేవునితో. అంటే దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దానికోసం ఓర్పుగా ముందుకు సాగుతూ వెళ్ళాడు అనమాట. మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ అనమాట. సో ఈ 3 అంశాలు, ఈ 3 భక్తుల జీవితాల్లో ఒక్కొక్క అంశం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ 3 అంశాలు ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి మన జీవితాల్లో కూడా ప్రాముఖ్యమైన అంశాలు లాగా అనమాట. అబ్రహాం జీవితంలో ద రియల్ ఇన్హెరిటెన్స్, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం అనేది నిజమైనటువంటి ఇన్హెరిటెన్స్. అలానే రెండవది ఏంటంటే సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా,
టైం ఆర్గనైజేషన్, లేదా నమ్మకత్వం, ఈ క్వాలిటీస్, మోజెస్ లాగా అలాంటి క్వాలిటీస్ కలిగి ఉండటం. మూడవది ఏంటంటే ఈ సమస్యలు లేదా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఓర్పుతోటి ముందుకు సాగాలి అనేటువంటి మూడవ క్వాలిటీ యాకోబు జీవితానికి. ఈ 3 క్వాలిటీస్ మనందరం కూడా కలిగి ఉండాలని ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.